ఇక్కడే ఆపండి. ఏయ్, వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. రండి 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 రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి, లోపలికి రండి. వస్తారని చెప్పారు, కానీ మీరు రారేమో అనుకున్నాను. మొత్తానికి వచ్చేసారు. రాకుండా ఎలా ఉంటామండి? అవునవును. పేరేంటి? ఉన్ని కృష్ణన్. ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ ఫస్ట్ క్లాస్. స్కూల్లో ప్యూన్గా ఉన్నారు కదా? ప్యూన్ అయితే ఏంటండి, ఈ రోజు స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? ప్యూన్సే కదా. ఎప్పుడు వినలేదా? ప్యూన్సే కదా. ఇంకా ప్యూన్ అయినా మంచి విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా శాలరీ తీసుకోవడానికి ముఖేష్ అంబానీ వల్ల అవుతుందా? అట్లీస్ట్ అనిల్ అంబానీ వల్ల అవుతుందా? రతన్ టాటా వల్ల అవుతుందా? అదానీ వల్ల అవుతుందా? అదంతా ఇప్పుడు మాట్లాడుకోకూడదు. ముందు టీ ఇవ్వమని చెప్పండి. మీరు ఎందుకని ఏం మాట్లాడటం లేదు? సిగ్గుపడుతున్నాడు. ఆయన నిజంగా చాలా సిగ్గుపడుతున్నాడు. అందువల్లే. అంతే కదా టీచర్, ఏం పాడు చేయకండి. దేవుడా, నన్ను మాట్లాడించకుండా చూడు. ఇప్పుడు మీరు తనతో ఏమైనా మాట్లాడాలంటే మీరు మాట్లాడొచ్చు. అయ్యో, అదంతా అవసరం లేదండి. ఈ పెళ్లి కూతురుతో పెళ్లికి ముందు మాట్లాడించడం వీళ్ళింటి ఆచార్యం కాదండి. చాలా గొప్ప కుటుంబం. అవును, వీళ్ళ నాన్న మొదటిసారి వీళ్ళ అమ్మగారితో మాట్లాడింది ఈయన పుట్టిన తర్వాతే. అది కూడా బిడ్డ మగవాడా అని అడగడానికి మాత్రమే మాట్లాడాడట. కాదు, ఈ కాలం పిల్లలు కదా, అందుకే ఉన్ని కృష్ణన్తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటుంది. పర్సనల్ విషయాలన్నీ పెళ్లి తర్వాత మాట్లాడుకోవచ్చని చెప్పండి. వెళ్ళండి. ఇది కూడా పాడైపోయిందా? ఏమైంది? వాల్టెన్, నిర్ణయం తెలిసిపోయింది. బండి స్టార్ట్ చేసి ఉంచు. స్టార్ట్ చేయడానికి నేను ఇంకా బండి ఆఫ్ చేయలేదు. నీ పేరేంటో చెప్పండి. ఏంటి ఉన్ని కృష్ణ, నీ 15వ సంవత్సరం నుంచి నువ్వు మొదలు పెట్టావు. నీ పర్సును తెరిచినట్టుగా నీ నోరు తెరుచుకొని నా ముందుకొచ్చి కూర్చుంటున్నావు. గొంతు మార్చమని అడుగుతూనే ఉన్నావు. కరెక్ట్. సొంత భార్య నోరు కూడా ఎన్నిసార్లు చూసుంటారేమో. ఆ రోజు నుండి ఒక్కొక్క విజిట్ కి నేను ఫీజు తీసుకొని ఉండుంటే ఈ రోజు బెంచ్ కారే కొనుక్కొని ఉండేవాడిని. ఎందుకు ఉన్ని కృష్ణ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు? వీడికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాము. అమ్మాయిని కాదు, మనకి అమ్మాయిని చూస్తే చాలు. వీడికైతే అమ్మాయిని ఒకసారి మాట్లాడించాలి కదా, అందుకే మాట్లాడడానికి పంపించాము. కానీ ఇది ఉల్టాగా మారిపోయింది. అమ్మాయికి సినిమా యాక్టర్ అల్లు అర్జున్ వాయిస్. ఒక ఆపరేషన్ చేసి వీళ్ళిద్దరు నోరుని ఎక్స్చేంజ్ చేశారంటే ఈ పెళ్లి జరిగిపోతుంది. ఏంటి ఉన్ని కృష్ణ, ఆయుర్వేదం, హల్లోపతి, హోమియోపతి అని నీకున్న ఈ గొంతు కోసం ఇప్పటి వరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుంటావు ఒకసారి చెప్పు. ఏమైనా ఉపయోగం ఉందా? లేదు డాక్టర్, ఒకసారి నా సమస్యని మీరు అర్థం చేసుకోండి. ఉన్ని కృష్ణ, అంతా సర్దుకుంటుంది. మేము డాక్టర్తో కాసేపు మాట్లాడుస్తాం. ఒక్క నిమిషం నువ్వు బయటకు వెళ్ళి కూర్చో. వెళ్ళు. సరే డాక్టర్, వాడి వాయిస్ ని ఆపరేషన్ చేసి సరి చేయలేరని మీకు తెలుసు కదా. వాడికి అందులో నమ్మకం లేదు. అయినా కూడా వాడు చాలా ఏళ్ళుగా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు, మనసు కష్టంగా ఉన్నా కూడా. అవును, మనకి ఫీలింగ్స్ వస్తే మనం బార్కి వెళ్ళి మందు తాగుతాము. వాడికి ఫీలింగ్ వస్తే డాక్టర్ ని చూసి మందులు వేసుకుంటాడు. రెండు వేస్టే. కంటిన్యూ. ఎటువంటి ప్రయోజనం లేదని తెలిసినా కూడా ప్రతిసారి మీరు వాడికి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటారు. దానివల్ల వాడి మనసుకి ఒక ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఈసారి కూడా వాడి మనసుని ప్రశాంతంగా చేయండి. నేను ట్రై చేస్తాను. ఉన్ని కృష్ణ, వాడికి చిన్న అడ్వైస్ ఇవ్వండి చాలు. ఉన్ని కృష్ణ, నువ్వు ఎప్పుడైనా నీళ్ళలో మునిగావా? ఒక పెద్ద నదిలోనో లేదా చెరువులోనో నీళ్ళలో మునిగి పొద్దున 6 గంటలకి ఇలా చేయాలి. నీళ్ళల్లో మునగడం వల్ల గొంతులో మార్పు వస్తుందని ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు. మనం ఒకసారి ట్రై చేసి చూస్తే ఏంటి? థ్యాంక్ యూ. నీళ్ళల్లో మునిగి ఎలాగైనా నా గొంతు అల్లు అర్జున్ గొంతులా మార్చుకుంటాను. మా
రేపు పేపర్లోని ముఖ్యమైన వార్తలు. పాటలు విని మనుషులు చనిపోయారు. నేరస్తుడిని పోలీసులు వెతుకుతున్నారు. టీచర్ ఏయ్, టీచర్ ఇప్పుడు నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయొద్దు. రేపు గుడిలో గంట శబ్దం వినగానే లేచి వెళ్ళిపోతారు. ససరి 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 సరి సరి పాపమా 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 పాపమా. ముని పాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ చెరువులో ఉన్నాయి చాలా భయంకరమైన చేపలు. నిన్ను గాని వేరే దేన్ని గాని కొరక్కుండా చూసుకో. సారిగమా పని మా పని పని మా పని పని. పాపానికి జ్వరం కాదు, కడుపులో సమస్య. త్వరగా బయటికి రారా సింగరయ్యా. ఊరే పోరా పంది. ఆహా, స్కూల్లో పిల్లలు మాత్రమే కాదు, నీ భార్య కూడా అలానే పిలుస్తుందన్నమాట. గుడికి పక్కనున్న ఇల్లనే కదా చెప్పారు. ఇందులో ఏది ఆటో శాంతి ఇల్లు? ఆ ఆటో నిల్చున్నదే ఆటో శాంతి ఇల్లు. ఎవర్రా అదే? ఓ, ఇది నా నీడేనా? నేను చూసిన వెంటనే భయపడ్డాను. ఆటో నిల్చుందే ఇదే అనుకుంటాను. ఇదే ఆటో శాంతి ఇల్లు అనమాట. వెళ్ళి చూద్దాం. ఆటో బ్యాక్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయ్యో శాంతి, అయ్యో నా శాంతి కూర్చునే సీటు. ఇప్పుడు ఫోన్ చేద్దాం. రాజీ, రాణి, ప్రమీలత, శాంతి, ఆటో శాంతి. హలో శాంతి, నేను వచ్చేసాను. వాడు వచ్చేసాడు. ఇదిగో నేను వస్తున్నాను. ఈ రోజుతో వాడి సంగతి అయిపోవాలి. నువ్వు వెళ్ళి తలుపు తెరు. ఎలాగో ఎవరూ చూడలేదు. శాంతి, శాంతి, నేను వచ్చేసాను. ఎందుకు లేట్ చేస్తున్నావు? కొట్టండి వాడిని. బాగా చెప్పి కొట్టండి. ఇంకోసారి ఇంటి వేషాలు వేయకండి. ఎవరో వస్తున్నారు. రేయ్, ఎక్కడ వాడు? ఎటు పోయాడు? ఇక ఏం చేయలేం. అయ్యో డాక్టర్, నేను చచ్చిపోతారా? అయ్యో అది కాదు, ఈ వరకడం ఆపేంత వరకు నీకు ఇంజెక్షన్ చేయలేము. చాలా సీరియస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడు తలలు, 6 చేతులుండే ఒక రాక్షసుని ఒక చేతిలో టార్చ్ పట్టుకుని ఉంది. అదెందుకు? అది ఒకవేళ పవర్ కట్ టైంలో చీకట్లో చచ్చిపోయిన దయ్యం అయి ఉండొచ్చు. అవునవును, మన పక్క ఊరి నారాయణి కడుపుతో ఉన్నప్పుడు చనిపోయిన చెరువు అది. అది నారాయణదే, డౌటే లేదు. నిన్న అర్ధరాత్రి ఏదేదో చెప్తున్నారే. గుడి చెరువులోంచి ఒక లేడీ గొంతుతో వాయిస్ వినిపించింది. శుక్రవారం కాబట్టి నేను అసలు బయటికి రాలేదు. మరి తనతో పాటు ఉన్న 2 తలలేంటి? నారాయణ బిడ్డే అనుకుంటాను. చచ్చేటప్పుడు పుట్టుంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే నారాయణ కుటుంబం అంతా అక్కడే ఉంది, అంతే కదా? అయితే తప్పకుండా పూజ హోమాలు అన్ని చేయించాలి. అయితే మాట్లాడుకోవడానికి టైం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. సరే, మేము బయలుదేరుతాం. కమిటీని పిలవాలి కదా. రండి. ఏంటయ్యా ఏదేదో చెప్పి భయపడుతున్నారు? చెప్పు. నేను బయలుదేరుతాను. కృష్ణ, పారా ఇక్కడి నుంచి. మేము డాక్టర్ని చూసొస్తాం. పద వెళ్దాం. చూసావు కదా, దీని తర్వాత కూడా నీకు పెళ్లి జరగకపోతే ఈ ఊరే దయ్యం ఊరిగా మారిపోతుంది. అందుకని నేను ఒక దారి కనిపెట్టాను. మనం ఇంకోసారి డాక్టర్ని కలుద్దామా? వద్దొద్దు, మళ్ళీ వెళ్తే ఇంకొకటి ఏదైనా చెప్తూ ఉంటారు. ఇదిగో కొత్త సిమ్ కార్డ్. దీన్ని టౌన్కి వెళ్ళి కొనుక్కొచ్చాను. న్యూస్ పేపర్లో నీ పెళ్లి సంబంధాన్ని వేద్దాము. ఈ కొత్త నెంబర్ని అందులో వేద్దాము. ఇష్టపడిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేస్తారు. అందులో మంచి అమ్మాయిని చూసి వీడికిచ్చి పెళ్లి చేద్దాం. నీ ఫోన్ నెంబర్ ఇచ్చేవంటే ఊర్లో జనాలు తప్పకుండా కనిపెట్టేస్తారు. అందుకని ఇప్పుడు కొత్త సిమ్ కార్డు కొన్నాము. ఇప్పటికైతే నీ నెంబర్ని ఇంకెవ్వరికి ఇవ్వద్దు. అర్థమైందా? ఇక భయపడకు, నీ భార్య నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిజంగానా? ఆ.